హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. నానో బనానా రచ్చ. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసిందంటే ఆమె నానో బనానాకి తన ఫోటోని ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇచ్చి తనను తాను శారీలో ఎలా ఉంటానో చూసుకోవాలనుకున్నది. అప్పుడు ఆ నానో బనానా ఇచ్చిన అవుట్పుట్ ఇమేజ్ చూసి ఆమె షాక్ అయింది. ఎందుకంటే ఆమె ఇచ్చిన ఇమేజ్లో ఆమె జబ్బ పైన పుట్టుమచ్చ కనిపించలే. నానో బనానాకి ఏ ఇమేజ్ అయితే ఇచ్చి నేను శారీలో ఎలా ఉంటానో దీన్ని రిసోర్స్గా వాడుకొని ఎడిట్ చేయమన్నదో ఆ ఇమేజ్లో ఆమె జబ్బు పైన పుట్టుమచ్చ అనేది కనిపించట్లేదు. కానీ ఆ నానో బనానా ఇచ్చిన అవుట్పుట్ ఇమేజ్లో ఆమె జబ్బు పైన పుట్టుమచ్చ అయితే ఉన్నది. అది చూసి ఆమె షాక్ అయింది. షాక్ అయి ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే పెట్టింది. నా ఒంటి పైన నిజంగానే మచ్చ ఉంది. ఈ విషయం నానో బనానాకి ఎట్లా తెలిసింది, ఈ ఏఐ టూల్ అనేది ఎంతవరకు సేఫ్ అంటూ ఆమె ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది సోషల్ మీడియాలో. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది ఈ టాపిక్ అనేది. ఆ అమ్మాయి ఈ వీడియో పెట్టినప్పుడు ఆమె స్లీవ్లెస్ వేసుకుంది. అట్లనే ఇంతకుముందు ఒకవేళ ఆమె స్లీవ్లెస్ ఫొటోస్ నానో బనానాకి ఇచ్చి నా ఫొటోస్ ఎడిట్ చేయమని ఉండొచ్చు. అయితే ఆ ఫొటోస్ యొక్క డేటా నానో బనానా దగ్గర పెట్టుకోవచ్చు, ఆ డేటాని కలెక్షన్ని దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త ఫోటోలో ఆమె స్లీవ్లెస్ ఫోటో అప్లోడ్ చేయకున్నా సరే నన్ను శారీలో చూపించినప్పుడు జబ్బ పైన ఆ ఇమేజ్ ఆ పుట్టుమచ్చతోనే ఆమె ఇవ్వచ్చు. అంటే నేనేమంటున్నా అంటే నానో బనానా ప్రీవియస్ ఫొటోస్ని మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ని డిలీట్ చేస్తుందా, డాటా కోసం దాచుకుంటుందా, అది మనకు తెలియాలి. నానో బనానా వాడుతున్నాం రైటే, ప్రైవసీ ఎంతవరకు ఉంది, వాళ్ళు మన డాటా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారా, మన డాటా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే గూగుల్ మనకు ఓపెన్ చెప్తుంది, మేము మీకు పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కోసం మీ సెర్చ్ని, మీరు తిరిగే లొకేషన్స్ని, ఇలా అన్నింటినీ మేము కలెక్ట్ చేస్తామని గూగుల్ అయితే చెప్తుంది. అట్లనే మనం అప్లోడ్ చేసే ఫొటోస్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారా, వాళ్ళ సర్వర్స్లో స్టోర్ చేసుకుంటున్నారా? ఇలా వాళ్ళ సర్వర్స్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటే హ్యాకర్స్ దగ్గరికి మన డాటా పోతే రేపు డీప్ ఫేక్ ఏఐ వీడియోలు తయారు కావచ్చు. దానివల్ల ప్రజల ప్రైవసీకి భంగం కలగచ్చు, ఇంకా ఏమైనా జరగకూడని అనర్థాలు కూడా జరగవచ్చు. సో ఈ ఏఐ ఎంతవరకు సేఫ్? ప్రభుత్వం ఇలాంటి ఏఐలకు లైసెన్స్ ఇచ్చే ముందు ఒక దేశంలో ఒక ఏఐని అలౌ చేయాలంటే ఎలాంటి మెజర్మెంట్స్ పాటించాలి, ఇలాంటి విషయాల గురించి ఇంకా చర్చ జరగాలి. ఏ ఏఐ టూల్స్ సేఫ్, ఏ ఏఐ టూల్స్ సేఫ్ కాదు అనేది మనం ఇంకా తెలుసుకోవాలి. సో మనకు ట్రెండింగ్ అని చెప్పేసి అందరూ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి మనం కూడా ఏఐ టూల్స్కి మన ఫొటోస్ ఇవ్వడం ఎంతవరకు సేఫ్ అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ట్రెండింగ్ అని చెప్పేసి పిచ్చి ఫొటోస్ వీడియోస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం ముందు వెనక ఆలోచించుకొని మనం మన వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా ఏదైనా ఏఐ టూల్కి ఇచ్చినా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ట్రెండింగ్ మనం కొన్నిసార్లు ఇది గిబిలీ ట్రెండ్, ఇది శారీ ట్రెండ్, ఇది కంప్యూటర్ ముందట ఒక 3D మోడల్ ట్రెండ్, ఇలాంటి ఫొటోస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇవన్నీ నిజంగానే ట్రెండ్ అవుతున్నాయా, లేదంటే పెద్ద కార్పొరేట్ కంపెనీలు కావాలనే ట్రెండ్ చేస్తున్నాయా? ఎందుకంటే గిబిలీ ఫొటోస్ ఒక రకమైన ఏఐ టూల్ నుంచి ట్రెండ్ అయినాయి, నానో బనానా నుంచి ఒక రకమైన ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఒకవేళ వాళ్ళ టూల్ని వాళ్ళు డెవలప్ చేసుకునేందుకే ఇలా కావాలనే మాన్యువల్గా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారా? మనం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అనడంతోనే మన ఫొటోస్ని ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేసి ఇలాంటి ఫొటోస్ ఎడిట్ చేసుకుంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.